క్రీస్తునామమున మీకందరికీ శుభములు. సియోను మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశాలకు మీకు ఆహ్వానం ఇస్తూ ఉంటున్నా. ప్రతి మంగళవారం ఉదయం 1 డే బిఫోరే అది మీకు పెడతా ఉంటున్నారు. ఉదయం 6:30 గంటలకు ఈ క్లుప్త సందేశాలు యూట్యూబ్లో వస్తూ ఉంటాయి. ఒకవేళ అన్ని మెసేజెస్ మీరు వినాలనుకుంటే ఆ లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే ప్రతి మెసేజ్ మీ దగ్గర మీరు దాన్ని ఇది చేసుకోవచ్చు. అప్పుడు మీ ప్రతి మెసేజ్ మీకు అందించబడతాం. ఒకవేళ ఈ మెసేజ్ ద్వారా మీరు దీవించబడతా ఉంటే ఒక 10 మందికి తెలియచేయండి, పరిచయం చేయండి కదా. కొంతమందిని ఇతరులకు పరిచయం చేస్తూ ఉంటాం. కొంతమంది నేను ఇతరులకు మీకు ఈయన ఎలా తెలుసు అండి, ఈయన గొప్ప వ్యక్తి మీకు ఎలా తెలుసు, నాకు ఎవరు పరిచయం చేశారు, నేను మీకు పరిచయం చేస్తాను, నేను మంచి వ్యక్తి అండి ఆయన. ప్రియ ప్రేక్షకులు, ఒకవేళ ఈ సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇతరులకు పరిచయం, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోమని డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు కదా. ఇది మరి ఒక టైటిల్తో నేను మీ మధ్యకు వస్తున్నాను. మంచి ఈవులు, ఇంగ్లీష్లో గుడ్ గిఫ్ట్స్ కదా. బహుమానాలు అంటే అందరికి ఇష్టమే, గుడ్ గిఫ్ట్స్ అంటే ఇంకా ఇష్టం. ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు అనౌన్స్మెంట్స్ జరుగుతూ ఉంటాయి, ఎప్పుడు వస్తాయా మన దగ్గరికి అని చూస్తూ ఉంటాం. ఎవరి దగ్గర నుంచి వస్తుంది అనేది అతి ప్రాముఖ్యం, ఎవరిస్తారు అనేది అతి ప్రాముఖ్యం. లోక సంబంధమైనవి కొంతమంది ఇస్తూ ఉంటారు, ఇవ్వరని కాదు. పరము నుంచి దేవుడిచ్చే వాటిని గురించి, పరము నుంచి మంచి ఈవులనిచ్చే మంచి దేవుడు చెప్తున్న మాటలు నేను మీ మధ్యకు తీసుకొని వస్తూ ఉంటున్నాను. వాటిని విశ్వాసంతో నీవు నేను స్వీకరిస్తే తప్పకుండా వాటిని జీవితంలో మనం అనుభవించి సంతోషకరంగా ప్రభు మనల్ని చేస్తాడు. బైబిల్లో పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఒకవేళ మీరు ఎవరో వింటున్నారేమో, బైబిల్ సంగతి మీకు ఏం తెలియదేమో, వీలైతే మీ ఇంటి దగ్గర ఏదైనా చర్చ్ ఉంటే అక్కడికి వెళ్ళండి, నాకు బైబిల్ కావాలని అడగండి. ఫుల్ బైబిల్ ఉంటుంది, అది లేకపోయినా కొత్త నిబంధన అడగండి, మీకు తప్పకుండా అది ఉచితంగా ఇస్తారు. దాంట్లో మత్తయి సువార్త మొదటి పుస్తకం, సువార్తలు యేసు జీవించిన కాలంలో రాయబడినవి. ఇది 2000 సంవత్సరాల క్రితం సంఘటన. నిశ్చయముగా మంచి ఈవులు ఇచ్చును. డెఫినెట్లీ గాడ్ విల్ గివ్ యూ గుడ్ గిఫ్ట్స్ అన్నమాట. ఎక్కడ ఇచ్చాడండి? భగవంతుని ఎప్పుడు అడుగుతున్నాను, ఇస్తాడని 4 సంవత్సరాలైంది, 5 సంవత్సరాలైంది, ఇంకా ఇస్తాడనుకుంటున్నాను. ఏది దొరకలేదు, అందుకే నేను విడిచిపెట్టేశాను. ఏ దేవుని మీద నాకు నమ్మకం లేదు, ఏ దేవుడు చేయడు, విడిచిపెట్టేశాను. దేవుడు అనేవాడే లేడు అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు, ఉన్న దేవుడు, ఉన్నవాడను అనువాడను అని ఆయన చెప్తా ఉన్నాడు. 1000 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు జనాంగము, ప్రజలు, వాళ్ళు బానిసలుగా ఐగుప్తులో ఉండినారు. వారు నిట్టూర్పు విడిచి, అయ్యా ఎంత కాలము అంటే 400 సంవత్సరాలుగా పైగా వారు నిట్టూర్పు విడిచి అడుగుతానే ఉన్నారు. బైబిల్ ఒక చక్కని మాట ఉంది, వారి మొర దేవుని అద్దకు చేరను, దేవుడు వారి మొర ఆలకించెను, దేవుడు వారిని బానిసత్వం నుంచి విడిపించడానికి దిగి వచ్చెను అని బైబిల్లో లిఖితం చేయబడింది. సత్యాలు మీ మధ్యకి తీసుకొని వస్తున్నాను. ఈ దినము మంచి ఈవులు అనేది మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుంచి 12వ వచనంలో, ప్రత్యేకంగా ఈ యొక్క 10వ వచనము 11వ వచనంలో మనము చూస్తే, మీ తండ్రి పరలోకమందుంటున్న తండ్రి, పరమందుంటున్న తండ్రి, ఆయన పరసంబంధమైన దేవుడు కాబట్టి పరమందుంటున్న తండ్రి, హీజ్ లైక్ ఎ ఫాదర్ టు అస్. లోకంలో మనకు తల్లిదండ్రులు ఉన్నారు, ఈ పరమ తండ్రి ఏమంటా ఉన్నాడంటే, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఇచ్చును. పరమందుంటున్న తండ్రి దగ్గరికి నీవు నేను వస్తే
నిశ్చయముగా మంచి ఈవులు నమ్ముతున్నావా నువ్వు? ఎవరెవరి దగ్గరికో వెళ్ళావు, నేను వెళ్ళానండి, ఏమీ దొరకలేదు, వ్యర్థమైపోయింది నమ్ముకున్నందుకు అని ఒకవేళ నీలో తలంపు ఉంటే, ఈ దినము నేను ప్రకటిస్తున్న ఘనుడు, సర్వోన్నతుడు, శక్తిమంతుడు, మానవాన్ని పరమునకు చేర్చడానికి పరమందుంటున్న మహాత్ముడు తన కుమారుని నరవతారిగా లోకానికి పంపించి నిన్ను నన్ను రక్షించాడు. ఎందుకంటే పరమందు నీవు నేను ఆయనతో, ఎప్పుడన్నా విన్నావా? పరమందుంటున్న ఆయన యొక్క ఆశ ఏమంటే, ఆ దేవుని యొక్క ఆశ, ఆకాంక్ష, నీవు నేను పరమందు ఆయనతో ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. అందుకే పాపులమైన మన కొరకు తన కుమారుని శాపగ్రాహిగా, అద్భుతమైన మాటలు ఇవి. రైట్, ఇక్కడికి వస్తాం. మంచి ఈవులు ఇస్తాడట ఆయన. మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఇచ్చును. ఈ పుస్తకం ఉంది చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, క్షమించండి. ఈ 3 అధ్యాయాల్లో చక్కని వాక్యాలు లిఖితం. ఆయన పరమందుంటున్న దేవుని కుమారుడు నరవతారిగా వచ్చిన ఆయన ఓ కొండ మీద కూర్చొని ప్రజలందరూ ఆయన ఎదుట కూర్చోబెట్టేశాడు. అందరు కూర్చోండి, మీకు సత్యవాక్కులు చెప్తానన్న. శ్రద్ధగా వింటూ ఉన్నారు. ఆకలి మర్చిపోయారు, ఆకలి దప్పులు అన్నీ మర్చిపోయారు, ఆయన వాక్కులు వింటూ ఉన్నారు. చెప్పాలంటే సత్యవాక్కులు ఆయన వారికి తెలియజేస్తున్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 10-11 వచనాల్లో పరలోకమందున్న తండ్రి నిశ్చయముగా ఇవి ఇస్తాడు అని రాయబడింది. ముందర అధ్యాయంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో ఇంకొక అద్భుతమైన మాట ఉంటుంది. అది నేను మీకు చదివి వినిపిస్తాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయను. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నువ్వు ఎవరికి మొరపెడుతున్నావు అంటే పరమందు ఉంటున్న దేవునికి, మాట్లాడుతున్న దేవునికి, అవసరతలు తీర్చే దేవునికి. అయ్యా నాకు ఈ సమస్య గుండా, నీ సమస్య ఆయనకు తెలియజేయాలి అంతే. అయ్యా నా సమస్య ఇదే. నువ్వు పరమందు ఉంటున్న దేవుడవట, నరరూపిగా ఈ లోకానికి వచ్చావట, మానవుని కొరకు కుమార్ని త్యాగం చేసి రక్షించావట, మానవుని పరమునకు చేర్చడానికి నీ కుమార్ని త్యాగం చేశావట. ఆనాడు నువ్వు చెప్పావయ్యా, ఇదిగో బైబిల్లో ఉందట, రహస్యమందున్న తండ్రికి నువ్వు మొరపెడితే ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు, అడుగు వాటిని ఇస్తాడన్న మాట నేను వింటా ఉన్నాను. ప్రతిఫలం ఇస్తారంట. అయ్యా నాకు కావాలి. ఎవరెవరి దగ్గరికి వెళ్ళాను, ప్రతిఫలం దొరకలేదు. కానీ ఇదిగో యూట్యూబ్లో వింటా ఉన్నాను, నాకు ప్రతిఫలం కావాలి, నేను అడిగేటివి నాకు కావాలి. కావాలి అంటే ఎవరిని అడుగుతున్నావో నువ్వు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి, నువ్వు చేయవలసిందంతే. అయ్యా నేను విశ్వసిస్తున్నాను, ఆ విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు. ఆ మహాగణుడు ఏమంటాడంటే, నా దగ్గరికి రా, నీ జీవితాన్ని మొదట మార్చుకొని నా దగ్గరికి రా, నువ్వు ప్రార్థన చేస్తే నీకు ప్రతిఫలం నమ్ముతున్నావా? ఇదిరా నువ్వు నమ్మితే నమ్మువానికి సమస్తం సాధ్యం. బైబిల్లో లిఖితం చేయబడింది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది ఆవిడ. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి గొప్ప ధనికురాలుగా ఉంది, ద్రవ్యమంతా ఖర్చు పెట్టేసింది, ఏమీ కానీ జరగలేదు. శరీరంలో ఉండే రక్తమంతా వెళ్ళిపోయింది. ఆ యొక్క చర్మము ఎముకలకు అంటుకొని ఉంది. ఎవరు ఆవిడ దగ్గరికి వెళ్ళటం లేదు. ఎందుకంటే పరిస్థితి 12 సంవత్సరాల నుంచి రక్తమంతా వెళ్ళిపోయింది. కానీ వినిందట, ఈ పరలోకమందున్న తండ్రి యొక్క కుమారుడు నరవతారిగా ఉన్నాయన, ఆయన అటు పోతున్నాడు మాట. అయ్యో అంతా చేశానే, ద్రవ్యం అంతా ఖర్చు పెట్టాను, ఏం కాలేదు. కానీ విన్నది ఆవిడ. అందుకే అంటుంది, ఆయన వస్త్రం చెంగు ముట్టుకుంటే చాలు నాకు,
బాగైతానని. ఎలా వెళ్ళిందో తెలియదు, ఆ జనసమూహంలోనికి వెళ్ళింది. ఆ లోక రక్షకుడైన యేసు యొక్క చంగును పట్టుకుంది, అంతే. స్వస్థత కలిగింది. జనసమూహం ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు, కానీ ఆయన అంటాడు, యేసు ప్రభు అంటాడు, నాలోంచి ప్రభావం పోయింది. ఎలా పోతుంది అయ్యా, అందరినీ తట్టుకు లేదు, నాలో నుంచి ప్రభావం పోయింది. భయపడిపోయింది ఆవిడ. అయ్యా, నేనే నీ వస్త్రపు చెంగు ముట్టాను, నీ వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు నాకు బాగా అవుతుందని వచ్చాను, ముట్టుకున్నాను, నాకు బాగైంది అయ్యా. యేసు అంటాడమ్మా, వెళ్ళు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచి. ప్రియ ప్రేక్షకులు, నీవు రహస్యమందుంటున్న తండ్రికి మొర పెడితే ఆయన తప్పకుండా నీకు ప్రతిఫలం, ఈ దినం నీకు ప్రతిఫలం, నీవు అడిగే వాటిని ఆయన ఇవ్వగలిగిన శక్తిమంతుడు. అందుకే ఇదే మత్తయి సువార్త 7:7లో అద్భుతమైన మాట గుర్తుపెట్టుకోండి. 7:7 అనేది తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్లో ఏముందంటే ఆస్క్ అండ్ ఇట్ షల్ బీ గివెన్. తెలుగులో అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. యేసు చెప్పిన మాటలు పరలోకపు తండ్రి యొక్క కుమారుడు రక్షించడానికి లోకానికి వచ్చినప్పుడు అప్పుడు పలికిన మాటలు. అడుగుడి మీకు ఇయ్యబడును. ఎవరిని అడుగుతూ ఉన్నావు నువ్వు? ఈ లోక సంబంధమైన చాలామందిని అడిగావేమో, ఫలితం దొరకలేదు. కానీ నేను చెప్పేది పరమందుంటున్న దేవుడు, ఆయన చెప్తా ఉన్నాడు, అడగండి. ఏం కావాలి? ఇది నువ్వు అడుగుతావా? ఏమడుగుతావు? మ్యాన్షన్స్ అడుగుతావా? డబ్బు కావాలని అడుగుతావా? అధికారం కావాలని అడుగుతావు? వీటన్నిటికంటే నువ్వు అడగవలసింది, నీవే కావాలయ్యా నాకు. అయ్యా, మొదట నీవు నాకు కావాలి, ఇచ్చే దేవుడో కాబట్టి నీవే నాకు కావాలి. ఇంతకుముందు ఎప్పుడో చెప్పాను అనుకుంటాను. రాజు మీకేం కావాలో రాజభవన్ నుంచి తీసుకోపోంటే అందరూ వచ్చి అన్నీ తీసుకొని పోయాడు. ఒక్కడు నిలబడుకున్నాడు చేతులు కట్టుకొని. రాజనరే పిచ్చోడు, అందరూ అన్నీ తీసుకుపోయినావు, ఇంకా ఇప్పుడు ఏం లేవురా, నా చెప్పులు కూడా తీసుకుపోయారు, ఇప్పుడు ఏమున్నదిరా? ఏం లేదు. ఉంది రాజా, ఎక్కడ ఉందిరా? వచ్చి గబాల్న రాజును ఎత్తేసుకున్నాడంట. నీవే కావాలి, నువ్వుంటే చాలు నాకు. ఇంకా వింటా ఉన్నారా ప్రేక్షకులు? అది వాడు అందరు అన్నీ తీసుకుపోయినా రాజు ఉంటే చాలు. ఇది నేను ప్రకటిస్తున్న ప్రభు అంటున్నాడు, నేను నీ హృదయంలో ఉంటే నీకు కావలసినవన్నీ నేను ఇస్తాను. నీకు కావలసిన అడుగు, ఆస్క్ అండ్ ఇట్ షాల్ బి గివెన్. నమ్ముతున్నావా? ఇస్తాడు నాకు కావలసినవి. నువ్వు మొదట ఆయన అడగాల్సింది, రక్షకుడా నీవు నాకు కావాలి. రక్షకుడు ఇంకా నీ హృదయంలోనికి వస్తే నువ్వు అడిగే వాటిని ఆయన తప్పకుండా ఇవ్వగలిగిన శక్తిమంతుడిగా ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 13-14 వచనాల్లో ఈ విధంగా ఉంది, మీరు నా నామమున ఏమి అడిగినను నేను చేతున్నా. విన్నావు ఎప్పుడైనా ఈ మాట? మీరు నా నామమున ఏమి అడిగినా చేస్తాను. ఏం కావాలన్నా అడుగు. తల్లి అడిగిందంట, అయ్యా కొండ అడ్డంగా ఉంది, నేను కుమారుని దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ కుటుంబాన్ని. పాపం వృద్ధురాలు, కొండ ఉంటే ఎక్కి దిగడం కష్టం. కొండ నువ్వు చెరిపేస్తే రాత్రి పడుకుంది, పొద్దున కొండ కనిపించలేదంట. ఏంటంటే ఆ ప్రాంతంలో భూకంపం వచ్చింది, ఆ కొండ అంతా లోపలికి వెళ్ళిపోయింది. చక్కగా మార్గమే. ప్రియ విశ్వాసం, నమ్ముతున్నావా? పరమందుంటున్న దేవుడు అడుగుతుంది, నీకేం కావాలని అడుగు, నేను ఇస్తానంట. ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఆర్థిక సమస్యనే కావచ్చు, శరీర సంబంధమైన అనారోగ్యమే కావచ్చు, మానసికనే బాధనే కావచ్చు, కుటుంబ సమస్యలే ఏదైనా, మొదట రక్షకుని హృదయం, విశ్వాసిని, విశ్వాసమున కర్త అయిన దేవుని నువ్వు విశ్వాసంతో ఆయన నీ హృదయంలోనికి పిలిచి అడుగు, నాకు ఇది కావాలి. నీకేం కావాలని అడుగు, ఆయన ఇవ్వగలిగిన శక్తిమంతుడిగా ఉంటా ఉన్నాడు. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో నువ్వు అడుగు వాటిని పొంది ఉన్నామని నమ్మమంటున్నాడు. ఎట్లా నమ్ముతానయ్యా? ప్రేక్షకులు అంటావేమో నాతో, ఎట్లా నమ్ముతాం? లేదే ఇంతవరకు, ఇప్పుడు ఎట్లా దొరకొచ్చు? నువ్వు ఆయన ఎందుకు విశ్వాసంతో కార్యం జరుగుతుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, ధారాళముగా ఆయన ఇస్తాడంట.
అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడంట. నమ్ముతున్నావా? విశ్వసిస్తున్నావా? ఈ దినమే రక్షకుని అయ్యా నా దగ్గరికి వచ్చాయి. ఆయన అంటాడు, నీ దగ్గరకు వస్తాను, నీ దగ్గర వచ్చి నీ తలుపు దగ్గర కొడుతున్నాను. ఎవరైతే హృదయం అని తలుపు తెరుస్తారో నేను వస్తాను, వారితో ఉంటాను, వారి అవసరం తీర్చి. కావాలన్నా? నమ్ముతున్నావా? విశ్వసిస్తావా? పొంది ఉన్నామని చెప్తా ఉన్నాడు. విశ్వసిస్తావా మాట? నువ్వు విశ్వసిస్తే నీ జీవితంలో కార్యాలు సఫలం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రం. ప్రభా, గొప్ప కార్యాలు చేస్తాం. అడుగు వాటిని ఇస్తానని చెప్పారు. అడుగుడే మీకు ఇవ్వబడును అని చెప్పారు. ధారాళంగా ఇస్తానని చెప్పారు. ఈవులను ఇస్తాను, అడిగిన వాటిని గుడ్ గిఫ్ట్స్ ఇస్తారు. ఎందరైతే ఏదైనా మీరు కావాలని అడుగుతున్నారో మొదట వారి హృదయంలోనికి వెళ్ళండి. వారు అడిగే వాటిని వారికి దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశించి దీవించును గాక. ఆమెన్.